హైదరాబాద్ బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధికి రైలు మైలురాయని అన్నారు ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. ధర్మవరం పుట్టపర్తి మీదుగా బుల్లెట్ రైలు ప్రతిపాదించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తికి వచ్చే దేశ విదేశీ భక్తులకు ఈ ప్రాజెక్టు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో ఈ మార్గాన్ని పరిశీలించడం శుభ పరిణామమని చెప్పారు. ఈ బుల్లెట్ రైలు వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాలకు రవాణా సౌకర్యంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మన పుట్టపర్తి కాన్స్టిట్యున్సీకి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మొన్న జరిగిన డిఆర్డిఏ అడ్వాన్స్ మీడియం ఫైటర్ ప్లేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం మన పుట్టపర్తికి రావడంతో పాటు దాదాపు 1,00,000 కోట్ల విలువ చేసే పెట్టుబడులతో పాటు ఇప్పుడు కొత్తగా ఒక హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ రైల్వే కారిడార్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు వయా ధర్మవరం అండ్ పుట్టపర్తి రావడం అనేది మన పుట్టపర్తి రూపురేఖల్ని మార్చబోతుంది. శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు నడియాడిన పుణ్యక్షేత్రం పుట్టపర్తి మనందరికీ ప్రపంచ ప్రఖ్యాతగాచిన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే తెలిసిన పుట్టపర్తి ఇప్పుడు ఒక స్పిరిచువల్ టూరిజం సెంటర్గా కూడా మారబోయేదానికి ఈ బుల్లెట్ ట్రైన్ ఒక పునాదిగా మారబోతుంది. అంతేకాకుండా 1,00,000 కోట్ల పెట్టుబడులతో రాబోయే ఈ డిఆర్డిఏ ఆమ్కా ప్రాజెక్ట్ కూడా మన పుట్టపర్తి రూపురేఖల్నే కాకుండా భారతదేశపు ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ని కూడా మార్చబోతుంది. ఈ రైల్వే కారిడార్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ రావడంతో కేవలం పుట్టపర్తి స్పిరిచువల్ సెంటర్గా మారడమే కాదు, బుక్కపట్నం చెరువులో రాబోయే బోటింగ్ టూరిజంని డెవలప్ చేయడమే కాకుండా ధర్మవరంలో పట్టు చీరలకి ఒక మంచి బూస్టర్గా మారబోతోంది. కదిర్లో శ్రీ నరసింహస్వామి ఆలయానికి, అదేవిధంగా యోగి వేమన పుట్టిన క్షేత్రాన్ని దర్శించుకోవడానికి, ఇంకా లేపాక్షి టెంపుల్ని కూడా దర్శించుకోవడానికి ఒక స్పిరిచువల్ కారిడోర్గా మారి ఈ రైల్వే లైన్ అనేది ప్రజలకి చాలా ఒక మంచి స్పిరిచువల్ టూరిజంకి ఒక బూస్ట్ని ఇవ్వబోతోంది. మన పుట్టపర్తి కాన్స్టిట్యున్సీకి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది.